నువ్వు చెప్పే ఎండాకాలం పూర్తి స్థాయిలో రాలేదు ఇంకా. ఎండాకాలం రాకముందే ఇట్లా నీటి కష్టాలంటే ఇక ఏప్రిల్ మే నెల వస్తే ఎండలు ముదురుతాయి. అప్పుడు మరి నీళ్ళు మొత్తంకే వదులుడు బంద్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇట్టనే ఇండ్ల పోయి అడకాల తీసుకొచ్చుకోవాల తాగాల తానానికి కూడా కష్టం అయిపోతుంది. మాకు నీళ్ళు పోసుకోవాలనే భయపడుకుంటే తానం చేయాల్సింది వస్తుంది. నీళ్ళు ఉండవు కదా. ఇప్పుడు వచ్చినాడు పోసుకునేవనుకో మళ్ళీ తెల్లాడితే నీళ్ళు ఉండవే దేవుడని అట్టా ఉంటాం. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి నల్లు వస్తుంది కదా, ఒక్కొక్క ఇంటికి ఎన్నెన్ని బిందెలు వస్తాయి, ఎన్ని పట్టుకొని పెట్టుకుంటారు? ఒక డ్రమ్ అన్న వస్తుందా? డమ్ము అంత వచ్చాక ఏం కావాలమ్మా, డమ్ము వచ్చే డమ్ము కూడా రైళ్ళు డ్రమ్ కూడా నిండదు ఒక్కొక్కరికి. ఎన్నెన్ని బిందెలు పంచుకుంటారు? ఫస్ట్ 5 బిందెలు పంచుకుని తాగనీకని, కొదమై వాడకనీకని ఒక్కొక్క బిందె 2 బిందెలు ఇటది. తర్వాత మాకు ఈ గల్లీకి ఉండేది నీళ్ళ ప్రాబ్లమే ఎక్కువ ఉంది. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హయాంలో ఇట్లాంటి ప్రాబ్లమే ఉండేనా? అప్పుడు ఉన్నటువంటి అధికారులు మీరు ఏదన్నా సమస్య వాళ్ళ వరకు తీసుకుపోయినప్పుడు ఎట్లా స్పందిస్తుండే? ఇప్పుడున్నటువంటి అధికారులు మీ నీళ్ళ సమస్యని, మీ నీటి కటకని వాళ్ళ దగ్గరికి తీసుకుపోతే ఎట్లుంది? ఇప్పుడు పోతే పట్టించుకుంటే లేరు. వారిని అయినా కానీ పోయినా కానీ పట్టించుకోరు. మీరెవరు ఎక్కడి నుండి వచ్చినారని అంటారు. 2 సార్లు పోయినా 2 సార్లు అటనే వెళ్ళగొట్టినారు. పట్టించుకోకపోతే ఎట్లా మరి? మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన అంటూ వచ్చిర్రు అధికారులు. మరి ప్రజాపాలన లాగానే నడుస్తుందా? ఏడ నడుస్తుందమ్మా, నడచడమే లేదు. అప్పుడున్న ప్రభుత్వం అన్న వచ్చి ట్యాంకర్లు వచ్చేది, నాయకులు కూడా వచ్చి చెక్ చేసుకొని పోయేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చేది లేదు, చూసేది లేదు. మరి కాంగ్రెస్ లీడర్లను అడిగితే అసలు రాష్ట్రంలో ఎక్కడ నీటి కష్టాలే లేవంటారు. మరి మీరేమో కష్టాలు ఉన్నాయి అంటారు, ఇక్కడ కళ్ళ ముందు కూడా కనబడుతుంది. మరి ఏం చెప్తారా అధికారులకు? చెప్పేటువంటి ఏం చెప్తారు? మా మాట ఆడింటారా? పోలీసులతో ఇళ్ళగొట్టి పంపించండి. మేము ఏడ మాట్లాడేది ఉంది? ఆడ పోనీకే లేదు అధికారం. పోయినామనుకో పొరి 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 అని వెళ్ళగొడుతుంది. ఇంతకుముందు అధికారం అన్న ఏంది సంగతి అని పట్టించుకుంటున్నారు. ఇప్పుడు పట్టించుకుంటూనే లేరు. అన్నిటికీ అవసరాలకు కూడా సర్దుకొని నీటిని వాడుకోవడం అనే అంత కష్టం ఇంకోటి ఉండదు. మరి ఎట్లా చేద్దాం అనుకుంటారు? ఎండాకాలం పూర్తి స్థాయిలో వస్తే ఇంకా మీ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. మరి ఇప్పుడు మీ ఏరియాలో గెలిచినటువంటి అధికారులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆయనే రాలేదు, మేము మా ఏరియాలో వచ్చిన మేమేం చేస్తామమ్మా తెలియదు. ఇంతవరకు రాలేదు గెలిచినాక. ఇప్పుడు మేము పోయి ఆడిపోయాము. మేము ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చి కూడా 14 నెలలు అయిపోయింది కదా, 15 నెలలు నడుస్తుంది. మరి ఇప్పటి వరకు అధికారులు ఎవరన్నా వచ్చి మీకున్న సమస్యలు ఏంటి, ఏం తీర్చేటువంటి స్థాయిలో మేము ఉన్నాము, ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడిరా ఎప్పుడన్నా వచ్చి? ఎవరైనా కానీ రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. సో ఈ పెద్దాయన చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ నల్లాలో 10 ఇల్లులు డిపెండ్ అవుతాయి కదా. ఆ 10 ఇల్లులు ఫస్ట్ విడతగా 5 బిందెలు పట్టుకుంటారంట. ఆ తర్వాత మళ్ళీ కనుక నల్ల ఇంకా కంటిన్యూ అవుతే మళ్ళీ 2-3 బిందెలు పట్టుకొని పెట్టుకుంటారు. కానీ ఒక్కొక్క ఇంటికి ఒక డ్రమ్ము కూడా నిండనటువంటి పరిస్థితి మాత్రం ఈ గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. వీళ్ళు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. స్నానం చేయాలన్నా, వాడుకోవాలన్నా ఒకంత ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది వీళ్ళకి.